ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని భర్త రవికుమార్ ఫిర్యాదు చేశారు. దాంతో ఉస్మానియా హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, వరుసగా కానిస్టేబుల్ ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు మళ్ళీ ఆకుల దీపిక కానిస్టేబుల్ తను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే కారణమా, ఇంకేమైనా ఉన్నాయా? వరుస సంఘటనలు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు అందరినీ కలిసివేస్తుంది. ఒకరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు పెళ్లి కాలేదు అని చెప్పేసి తను ఆత్మహత్య చేసుకుంది. మరొక మహిళ ఆ భర్త వదిలేశాడు, ఎలోన్ గా ఫీల్ అవుతూ తను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ మూడు ఘటనలు నెల గడవక ముందు జరగడంతో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కానిస్టేబుల్స్ వరుసగా కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అన్నది కూడా ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తుంది. అయితే నాగోల్లో గత కొన్ని నెలల నుంచి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ నిన్న సూసైడ్ చేసుకుని చనిపోవడం, వెంటనే భర్త చూసి అసలు ఎందుకు చనిపోయింది ఏంటి అన్న వివరాలు కూడా తెలియలేదు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి మాత్రం కొంతవరకు తను డిప్రెషన్ లో ఉంది, కానీ సూసైడ్ చేసుకున్న బాధలు ఏమున్నాయో అర్థం కావడం లేదు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సూసైడ్ చేసుకున్న అనంతరం కూడా భర్త ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలు ఏం జరిగింది ఏంటి, కేవలం ఆర్థిక ఇబ్బందులే కారణమా లేదంటే ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు పోస్ట్ మార్టం ఉస్మానియా హాస్పిటల్లో మరికొద్ది సేపట్లో కూడా జరగనున్నది. అయితే కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు మాకేమీ తెలియదు అని వాళ్ళ చెప్తున్నారు. ఇంటర్నల్ గా ఏదైనా సరే తనకి సమస్యలతో సతమతం అవుతుందా, ఆర్థిక ఇబ్బందులే కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సంఘటన స్థానానికి వెళ్లినటువంటి పోలీసులు క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసింది. పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారంటే భార్యాభర్తలు ఎలా ఉంటారు, వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఎందుకు తను సూసైడ్ చేసుకున్నది అన్న కోణంలో ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత.